చాలామంది పాస్టర్లు చర్చీలు ఒకలా పడేస్తారేమో, పైన టీడీపీ గెలిచింది కదా, బీజేపీ గెలిచింది కదా, ఈ పార్టీలు గెలిచింది కదా, చర్చీలని దాడి చేస్తారేమో, చర్చీలను పడేస్తారేమో అని కొంతమంది భయంతో ఉంటున్నారు. గమనించండి, చర్చీల జోలికి వాళ్ళు ఎవరు కూడా, ఏ బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ చర్చీల జోలికి రారండి. ఎందుకంటే చర్చీల జోలికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అలా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా 3 మతాలను గౌరవిస్తారు. ఏ రాజకీయ నాయకులైనా 3 మతాలకి గౌరవిస్తారు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు. అయితే చర్చీలు అన్నది పడేస్తారు అని ఎవరో కొన్ని మెసేజ్లు వాట్సాప్ ద్వారాగా అలాగా పాస్టర్లకు పంపించటం భయపడుతున్నారు. గమనించుకోండి, క్రిస్మస్ పండుగ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక మీటింగ్కి వెళ్ళటం జరిగింది, బైబిల్ కూడా చదవటం జరిగింది. మోడీ గారు కూడా బైబిల్ గురించి చెప్పడం జరిగింది. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా బైబిల్ గురించి చెప్పడం జరిగింది. వీళ్ళు బైబిల్ గురించి చెప్పారు, కానీ వాళ్ళు అంత దుర్మార్గంగా ఏ చర్చీలను పడేయరు, ఏ పాస్టర్ల జోలికి రారండి. దైవ సేవకుడు చెబుతున్న పాస్టర్ గారికి పైన అదివరకు ఉంది కూడా. గమనించుకోండి, అంతకుముందు జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకి పైన ముందు కూడా అప్పుడు బీజేపీయే, కానీ ఇప్పుడు కూడా టీడీపీ ఉండగానే బీజేపీ వచ్చింది. అప్పుడు కూడా కొన్ని జరిగినా కానీ అవి విరోధంగా జరిగినాయి, కానీ బీజేపీ వాళ్ళు సొంతగా చేయాలని చేయలేదు. ఈరోజు మీరు కూడా చాలామంది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ వచ్చింది, వీళ్ళంతా చర్చీల జోలికి పోతారు, చర్చీలు పడేస్తారు, పాస్టర్లను కొడతారు, హింసిస్తారు, చర్చీ లేకుండా చేస్తారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది కూడా క్రైస్తవులు ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా చాలామంది కూడా కావాలంటే 100% అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, చర్చీలు నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ధర్నాలు చేస్తారు, ఇబ్బంది అయిద్దని చెప్పని కూడా వాళ్ళు అసలు రారండి. కానీ అలాగా